ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 1 బుధవారం. ఈరోజు నవమి తిథి పూర్తిగా ఉంది. ఉదయం 8 గంటల వరకు పూర్వాషాఢ నక్షత్రం, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం. శ్రీదేవి నవరాత్రుల్లో ఈరోజు నవమి పర్వదినం, అమ్మవారి పూజకు శ్రేయస్కరం. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున షష్టములో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయాన్ని సాధిస్తారు. ఇంటర్వ్యూల్లో కానీ పోటీ పరీక్షల్లో కానీ మంచి ఫలితాలను అందుకుంటారు. అధికారుల అండదండలు కూడా మీకు లభిస్తుంది. దశమంలో చంద్రుడు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని, వృత్తిపరమైనటువంటి ఆనందాన్ని ఈరోజు మీరు అందుకుంటారు. లాభంలో రాహు సంచారం వల్ల ఒక నూతన అవకాశం కానీ, లాభం కానీ, విదేశీ వ్యవహారాల్లో అనుకూలత కానీ మీకు లభిస్తుంది. పంచములో శుక్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషంగా పనిచేస్తారు. తృతీయంలో గురువు సంచరించడం వల్ల పెద్దల సహకార లోపం, విద్యా సంబంధమైన విషయాల్లో కాస్త ప్రతికూలత, పనిభారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం, పసుపు వర్ణపు పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారికి ఈ బుధవారం రోజున షష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలు కూడా పరిష్కరించుకుంటారు. లాభంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. పనివారి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలత, మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. చతుర్థంలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీజన సహకారంతో సంతోషంగా కాలం గడుపుతారు. పంచమంలో బుధుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. అసౌకర్యాలు, ఆర్థిక సమస్యలు, కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ, సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పును పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి బుధవారం రోజున చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యా సంబంధం విషయాల్లో అనుకూలత, పెద్దల సహకారం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభఫలితాలు అందుకుంటారు. దశమంలో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము, శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి బుధవారం రోజున సప్తమంలో చంద్ర సంచారం ఉంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సమాజంతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తృతీయంలో రవి సంచరిస్తున్నారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలకి అనుకూలత ఉంది. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టములో రాహువు సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, చాముండేశ్వరి అమ్మవారి దర్శనం, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి బుధవారం రోజున తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలువలను బాగా నానబెట్టి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కన్యారాశి వారికి ఈ బుధవారం రోజున వ్యయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి సంతోషంగా కాలం గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని ధైర్యంగా విజయం సాధిస్తారు. నూతన అవకాశాలకు అనుకూలతుంది. జన్మరాశిలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. మీరు మాట్లాడే కఠినమైన మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకుంటారు. తద్వారా అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, గొడవలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం,
సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. తులారాశి వారికి బుధవారం రోజున భాగ్యములో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు మీకు ఈరోజు రావడానికి అవకాశం ఉంది. షష్టంలో శని సంచారం వల్ల పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభములో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో రవి సంచారం ఉంది. అధికారులతో అభిప్రాయ భేదాలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, ఆర్థిక సమస్యలు, రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకులు ఈరోజు మీరు ఎదుర్కోవాల్సిన సమస్యలు. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాను దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున దశములో కేతు సంచారం ఉంది. నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉంది. ఈరోజు తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారము, మనసుకు నచ్చే సంఘటనలు, తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. లాభములో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అధికారుల అభినందనలు కూడా అందుకుంటారు. లాభంలో బుధ సంచారం వల్ల అనుకోకుండా నూతన అవకాశాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. అష్టములో గురువు సంచరిస్తున్నాడు. విద్యా సంబంధ విషయాల్లో ప్రతికూలతలు, మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, హైగ్రీవ దర్శనం, హైగ్రీవ స్తోత్ర పారాయణం, శనగలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుసు రాశి వారికి బుధవారం రోజు భాగ్యములో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని సునాయాసంగా విజయం సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి, భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో అధిక లాభాలకు అవకాశం ఉంది. తృతీయంలో రాహు సంచారం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధం విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. లలితా అమ్మవారిని దర్శించండి. బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి బుధవారం రోజు భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. అష్టంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, మనసుకు నచ్చే విధంగా ఈ రోజు కాలం గడుపుతారు. తృతీయంలో శని సహకారం వల్ల జన సహకారం బాగుంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో బుధుడు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక అసౌకర్యమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, పెసరపప్పు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి బుధవారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా నూతన వ్యాపారం కానీ, నూతన అవకాశం కానీ చేజిక్కించుకుంటారో, ఆర్థికంగా బలపడతారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్స్తుంది. సంతానం విషయంలో శుభ్రతాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని, ఆదాయాన్ని సాధించుకుంటారు. లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. గట్టి పోటీని సైతం అతి సునాయాసంగా మీరు ఎదుర్కొని విజయం సాధిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో శుక్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని దర్శించుకోండి. కనకదార స్తోత్రం పారాయణం చేయండి. అలసందులు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి ఈ బుధవారం రోజున షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. మంచి విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. అనారోగ్యం నుంచి బయటపడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారుతారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తాయి. మీకు ఇష్టమైన పనులు చేసి మంచి ఫలితాలను సాధించుకుంటారు. మనసుకు నచ్చే విధంగా కాలం గడుపుతారు. అష్టంలో కుజ సంచారం ఉంది. కుటుంబంలో అశాంతి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, భూవాహన సమస్యలు ఇబ్బంది పెట్టే వాతావరణం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటే మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.